Dr. Rajita Damisetti. నేను ఒక డెర్మటాలజిస్ట్ని అండ్ ది డైరెక్టర్ ఆఫ్ మోహనా స్కిన్ హెయిర్ అండ్ ఈస్థెటిక్ క్లినిక్. సో ఈ ముఖం నల్లగా మారడానికి మోస్ట్ కామన్ కాజ్ అంటే ట్యాన్ అంటామండి. అంటే మనం సన్లోకి వెళ్ళినప్పుడు అది ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది నార్మల్ మాట, సర్వసాధారణం. దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అంటూ లేదు. బట్ కొన్ని డిసీజెస్ ఉంటాయండి, వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఉండే అంత నలుపు వచ్చేస్తుంది. సో ఒక కండిషన్ ఉంటుంది, దాని పేరు లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్. అది ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక బ్లూ కలర్లో, ఒక డార్క్ బ్లూ గ్రేలో మారిపోతారు అన్నమాట. సో ఇంక చూడంగానే వీళ్ళని, ఈ పలానా పేషెంట్ని చూస్తుంటే అందరూ చూసిన వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయావు, పడిపోయావు అని చెప్తే ఈ పేషెంట్స్కి సివియర్ సైకలాజికల్ ట్రామా వస్తుంది అన్నమాట. వాళ్ళు పబ్లిక్ ఒక వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. సో అలా పిగ్మెంటేషన్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్, దీంట్లోనే అనేక కొత్త అడ్వాన్సెస్ వచ్చినాయండి అండర్స్టాండింగ్లో. సో దీన్ని ADMH అంటున్నారు, అంటే ఎక్వైర్డ్ డర్మల్ మ్యాక్యులర్ హైపర్ పిగ్మెంటేషన్. ఇది డయాగ్నోస్ చేయాలంటే అండి, ఫస్ట్ మీకు ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళను, వాళ్ళు ఒక డర్మోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్తో ఎగ్జామిన్ చేసి స్కిన్ బయాప్సీ చేసి అవన్నిటితో ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. తర్వాత తెలిసినాక మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము, తర్వాత చివరికి లేజర్ ఇస్తాము. అంతేగాని ఏదో క్రీమ్ పెట్టేస్తే పోయేవి కావు. తర్వాత ఇంకొక కామన్ కండిషన్ మెలాజ్మా అంటారు, అంటే తెలుగులో మంగు అంటారు. సో అది ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ప్రెగ్నెన్సీ ఇంకా వేరే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అది పెరుగుతుంది. అండ్ సన్ వల్ల, అంటే సూర్యరశ్మి వల్ల ఏ కారణమైన డార్కెనింగ్ కూడా, ఏ కారణమైన నలుపు కూడా అది పెరిగిపోతుంది. సో ఈ అందరి పేషెంట్స్కి కామన్ ఏంటంటే సన్ స్క్రీన్ బాగా వాడాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్కి అనుగుణంగా ఉండాల్సి ఉంటుందండి, మన వెదర్కి కూడా సూట్ అవ్వాలా. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటే ఒకలా ఉంటుంది, గోవాలో ఉంటే ఒకలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ ఉంటుంది, ఇక్కడైతే డ్రైనెస్ ఉంటుంది, మన ఎయిర్లోని హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి యూజువలీ క్రీమ్ ఆర్ లోషన్ చెప్తామండి. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ ఆర్ జెల్ క్రీమ్ చెప్తాం. సో అది మనకి ఎలా తెలుస్తుంది, కొంత అండర్స్టాండింగ్తో ఎవరికాలు కూడా తెలుసుకోవచ్చు. స్కిన్ టైప్ కోసం మనకి తెలిసిపోతుంది, నాకు జిడ్డు చర్మం, నాకు డ్రై స్కిన్ అని చెప్పేసి. లేదు ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే అఫ్కోర్స్ కన్సల్ట్ చేస్తే డెర్మటాలజిస్ట్ చెప్తూ ఉంటారు. తర్వాత SPF అని ఒకటి ఉంటుంది. SPF అనేది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్కి ఒక షార్ట్ ఫామ్ అన్నమాట. సో అది ఒక మెజర్ ఆఫ్ సన్ స్క్రీన్ ఎఫెక్టివ్నెస్. అంటే SPF 50 SPF 30 కంటే బెటర్ ఉంటుంది చాలా సిచ్యుయేషన్స్లో. సో బట్ బియాండ్ 50, 100 అయితే ఏంటి, 200 అయితే ఏంటి, సో అలా వెళ్తూ ఉండదు. సో జనరల్గా నార్మల్ యూసేజ్ కంటే SPF 30 ఈజ్ గుడ్. బట్ SPF 50 అనేది ఎక్కువ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటాయి. యాక్చువల్లీ మనకి సన్ స్క్రీన్లో SPF కాదు ముఖ్యమైనది. మనము అంటే మనం ఇండియన్స్ గురించి చెప్తున్నాను నేను. మనకి PA++ కానీ మినిమం, బూట్ స్టార్ రేటింగ్ కానీ, మీరు ఏదైనా ఒక సన్ స్క్రీన్ కొనాలంటే లేబుల్ మీద చూడాల్సినవి ఇవి. సో ఇవి చూస్తే మనకి పిగ్మెంట్ నుంచి ఇంకా ఏజింగ్ చేంజెస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది యాక్చువల్లీ సన్బర్న్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ వస్తుంది.